నాలో ఉన్న ప్లస్సే తెలుస్తుంది, కొన్ని మాత్రమే మైనస్లు తెలవచ్చు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, నా ప్రియ విద్యార్థులారా, మన యొక్క అంతర్గత వ్యక్తిత్వం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. నన్ను నేను గౌరవించుకునే స్థాయికి నేను ఎదగాలి. నన్ను నేను ఎప్పుడైతే గౌరవించుకుంటానో అప్పుడు ఆటోమేటిక్గా సమాజం నన్ను గౌరవిస్తుంది, నన్ను గుర్తిస్తుంది. మన లక్ష్యం ఏమై ఉండాలి, మన ఉద్దేశం ఏమై ఉండాలి, మన జర్నీ ఎటు ఉండాలి, నన్ను నేను గౌరవించుకునే స్థాయికి వెళ్ళగలగాలి. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఉదాహరణకి ఒకసారి ఒక ఫ్యామిలీ, భార్య, భర్త, తనతో నుండి తన కుమారుడు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వెళ్తే ఎగ్జిబిషన్లో రకరకాల ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏవేవో ఉన్నాయి, చిన్న పెద్ద వస్తువులు. అక్కడ బాబుకి ఒక బెలూన్ అనేది ఒక వ్యక్తి కనపడ్డాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, బెలూన్స్ అమ్ముతున్నాడు. అమ్ముతుంటే పరిగెత్తుకుంటూ ఆ బాబు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు. ఆ వ్యక్తి చేతిలో బెలూన్స్ అన్నీ కూడాను చేతిలో ఉన్నాయి, ఒకటి మాత్రం పైకి ఎగురుతూ ఉంది. అతను ఏం చేసేవాడంటే, బెలూన్స్ అమ్మడం తన బిజినెస్. తన గిరాకీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, బెలూన్స్ తక్కువగా అమ్ముడుపోతాయో, తను ఏం చేసేవాడంటే ఒక బెలూన్లో హీలియాన్ని నింపి పైకి ఎగరేసేవాడు. పైకి ఎగిరిపోయేది అది. అది చూసి పిల్లలందరూ అట్రాక్ట్ అయ్యి దగ్గరికి వచ్చేవారు. ఆ బెలూన్స్ మళ్ళీ సేల్ పెరుగుతూ ఉండేది. అయితే అక్కడికి వచ్చేసి ఆ బాబు ఆ బెలూన్ చూసి రెడ్ కలర్లో ఉన్న బెలూన్ పైకి ఎగురుతుంది. అంకుల్ ఆ రెడ్ కలర్ బెలూన్ పైకి ఎగురుతుంది కదా, మరి బ్లూ కలర్ బెలూన్ కూడా పైకి ఎగురుతుందా అలాగే అని అడిగాడు. ఆ వ్యక్తి సమాధానం చెప్తున్నాడు, బాబు పైకి ఎగరటము ఎగరపోవడం అనేది బెలూన్ యొక్క కలర్ మీద లేదు, బయటికి కనబడుతున్నా కలర్ మీద ఆధారపడి లేదు, దాని లోపల ఉన్నటువంటి నింపబడి ఉన్న వాయువు మీద ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి ఎదుగుదల అనేది తన బయట కనబడుతున్నటువంటి వ్యక్తిత్వం మీద కాదు, తన అంతర్గతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన అంతర్గత వ్యక్తిత్వంని డెవలప్ చేసుకునే విషయం మీద మనం ఎప్పుడైతే కృషి చేస్తామో అప్పుడు మన ఎదుగుదని ఎవరూ ఆపలేరు. ఆ తర్వాత జనరల్గా సమాజాన్ని చూసినట్టయితే యువకులతో మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన నాకు కనబడుతూ ఉంటుంది. నేను సర్వసాధారణంగా వేల మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్నాను. మరి వాళ్ళలో నేను గ్రహించిన విషయం ఏమిటంటే, చాలా మందిలో ఉన్న ఆలోచన, నా జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలి, నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచన చాలా మందిలో నేను చూశాను. ఈ ఆలోచన ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలనే వాళ్ళు ఎంతమంది? నేను చెప్తున్నాను ఉండకూడదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించాలన్నవాడు ఏమీ సాధించలేడు. ఏముండాలో తెలుసా? నా జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అన్న ఆలోచన ఉండాలి. ఏదో ఒకటి సాధించడం ఏంటి? అనుకున్నది సాధించాలి, ఏదో ఒకటి సాధించడం కాదు. ఈరోజు యువత ఎటు వెళ్తుందో తెలుసా? ఏదో ఒకటి సాధించాలి అన్న ప్రయాణంలోనే ఉంది, ఆ ట్రాక్లోనే ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు సోదరులారా. అంటే మన ఆలోచన మారాలి. సాధించాల్సింది అనుకున్నది. దాన్ని ఏమంటారో తెలుసా? దాన్నే విజయము అంటారు. ఉదాహరణకి చూడండి, నా చేతిలో ఒక చాక్ పీస్ ఉందనుకోండి. ఊహించండి, మీరేం చేస్తారు? ఊహిస్తారు నా మాటల్ని. నా పక్కనేముంది? నేను చెప్పింది ఉంటుంది. ఏముంటుంది? గోడ కనపడింది కదా. నేనేం చేశానంటే దూరంగా వచ్చాను, ఈ చాక్ పీస్ తీసుకున్నాను, విసిరి గోడ మీద కొట్టాను. పోయి ఎక్కడో ఒక దగ్గర తగులుతుందా లేదా? తగిలింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి దాని చుట్టూ సర్కిల్ గీసి దూరంగా వచ్చాను. నన్ను చూసారా ఎంత ఖచ్చితంగా హిట్ చేశాను, ఎంత ఖచ్చితంగా కొట్టానో చూసారా అని ఒక వ్యక్తి అంటున్నాడు అనుకోండి. మరో వ్యక్తి ఏం చేశాడంటే ముందుగానే గోడ దగ్గరికి వెళ్ళాడు, ఒక సర్కిల్ ముందుగానే గీశాడు, దూరంగా వచ్చాడు, చాక్ పీస్ తీసుకున్నాడు, హిట్ చేశాడు, ఎగ్జాక్ట్గా పోయి తగిలింది. అతను అంటున్నాడు, చూసారా ఎంత ఖచ్చితంగా కొట్టాను, ఎంత ఖచ్చితంగా సక్సెస్ సాధించాను. ఇద్దరు ఒకే డైలాగ్ అంటున్నారు. చూసారా ఎంత ఖచ్చితంగా హిట్ చేశాను, ఇద్దరు ఒకే డైలాగ్ అంటున్నారు. అయితే మీరేమంటారు? నిజంగా సక్సెస్ సాధించింది, నిజంగా టార్గెట్ని హిట్ చేసింది ఎవరు? సెకండ్ పర్సన్. వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి? ముందు వ్యక్తి ఏదో దగ్గర కొట్టాడు, అదే నా లక్ష్యం అనుకున్నాడు. రెండో వ్యక్తి ముందు అనుకున్నాడు, అనుకున్నది సాధించాడు. అంటే ఇక్కడ మనకేం తెలిసిందో తెలుసా? ముందు హిట్ చేసాం, పోయి తగిలింది, తర్వాత సర్కిల్ గీసేశాడు. ఇది విజయమా? కాదు.
రెండో వ్యక్తి చూడండి, ముందే సర్కిల్ గీశాడు, ముందే టార్గెట్ పెట్టుకున్నాడు, ముందే తనకి లక్ష్యం ఉంది, ఆ తర్వాత హిట్ చేశాడు, ఎగ్జాక్ట్గా పోయి చేరుకున్నాడు. ఇది సక్సెసా కాదా? ఇది సక్సెస్. మరి ఈ రెండు విషయాల ద్వారా, ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూడటం ద్వారా మనం నేర్చుకోగలిగామా? మన జీవితంలో ఏమైనా లాభం ఉందా? ఏముంది? ఎవరి జీవితంలో అయితే లక్ష్యం ఉండదో వారి జీవితంలో విజయము ఉండదు. ఎవరి జీవితంలో అయితే టార్గెట్ ఉండదో ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ ఉండదు. మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారా? సాధించాలి అనుకుంటే టార్గెట్ ఉందా? టార్గెట్ లేకుండా ఏం సాధిస్తారు? అంటే మన జీవితానికంటూ ఒక లక్ష్యం కావాలి. మన జీవితం కంటూ ఒక లక్ష్యం కావాలి. ఎవరు నిర్ణయిస్తారు? ఉదాహరణకి ఒక స్టూడెంట్తో నేను అడుగుతున్నాను, ఏమమ్మా ఏం చదువుతున్నావు? నేను బీజెడ్సీ చదువుతున్నానండి, బయాలజికల్ సైన్స్ బీజెడ్సీ చదువుతున్నాను. ఎందుకమ్మా నువ్వు బీజెడ్సీ ఎందుకు ఎంచుకున్నావు? ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? నేను ఇంటర్మీడియట్లో బైపీసీ కదండి, అందుకని బీజెడ్సీ వస్తున్నాను. ఆహా, నువ్వు ఇంటర్మీడియట్లో బైపీసీ ఎందుకు గ్రూప్ తీసుకున్నావమ్మా? మా అన్నయ్య కూడా బైపీసీ కదండి, అందుకని. మీ అన్నయ్య బైపీసీ అయితే నువ్వు కూడా బైపీసీ ఎందుకు తీసుకున్నావు? మా అన్నయ్య బుక్స్ ఉన్నాయి కదండి, ఆ బుక్స్ నాకు యూజ్ అవుతాయి అనేసి బైపీసీ తీసుకున్నాను. చూసారా ఏ విధంగా జీవితం ముందుకెళ్తుంది? మా అన్నయ్య చెప్పాడు కాబట్టి బైపీసీ తీసుకున్నాను, మా ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకున్నాను, లేరా? మా ఫ్రెండ్ చదువుతున్నాడు కాబట్టి నేను చదువుతున్నాను, లేరా? అంటే ప్రయాణం చేస్తున్నామా లేక ముందే టార్గెట్ పెట్టుకుని అటువైపుగా వెళ్తున్నామా? వెళ్తున్నామంతే. ఎక్కడికి వెళ్తామో ఇదే చూసారా లక్ష్యం, వచ్చేసాను అని. ఈ విధంగానే మన యువత ఉంది. ఈ యువతకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ చేసిన తర్వాత దాన్ని స్వీకరించి జీవితాన్ని మలుచుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఒక వ్యక్తి టీచర్, గవర్నమెంట్ టీచర్, తనతో నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి అన్నాడు, నాకు అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి, ఏమో స్కూల్కి వెళ్ళటము, చదివించడము, అసలు నాకు అది అర్థం అవ్వట్లేదు, పిల్లలకి టీచ్ చేయడము నాకు సాటిస్ఫాక్షన్ లేదండి, చేయబుద్ధి కావట్లేదండి, గవర్నమెంట్ జాబ్ వదలలేకపోతున్నాను. మరి అలాంటప్పుడు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారండి నేను అని అడిగాను. ఏం చెప్పమంటారు, నాకు అసలు నేను ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నానండి నేను. మరి ఏమైంది? నా డిగ్రీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్, అతను లక్ష్యం ఏంటి? గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్నాను, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాడు అతను. నేనేమో ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను. మరి ఏమైంది? లేదు, అవి ఎంట్రన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకునేటప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళి తను బేడ్ కోసం చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ 2 తెచ్చాడు. ఎలాగో తెచ్చాడు కదా, నేను అప్లై చేసేసాను. తెచ్చాడు కదా, ఫామ్ ఫెయిల్ ఇదైపోతుంది కదా, నేను ఐసెట్ కూడా రాశాను, బేడ్ కోసం కూడా అప్లై చేశాను. దురదృష్టవశాత్తు నేను రాసిన ఎంసీఏ కోసం నాకు సీట్ లభించలేదు. దాంట్లో వచ్చేసింది ర్యాంక్, బేడ్లో మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుంది. ఎలాగో వచ్చింది కదా, జాయిన్ అయిపోయాను కదా, అయిపోయింది. తర్వాత డేస్ రాశాను, జాబ్ వచ్చేసింది. అచ్చా, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు? ఇది జరుగుతుందా లేదా? ఇది వాస్తవమా కాదా? వాస్తవం. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి వెళ్ళాడండి, బస్ స్టాప్కి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడు. బస్ స్టాండ్లో ఒక 20-30 మంది కూర్చొని ఉన్నారు. ఒక బస్సు వచ్చింది, అందరూ ఎక్కేస్తున్నారు. అందరూ ఎక్కేస్తున్నాడు కదా, మరి ఇతనేం చేయాలి? ఎక్కేయాలి. అందరిలో తన ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు బెంగళూరు బస్సు వచ్చేసింది. వెళ్ళాలా ఆగాలి. తన లక్ష్యం బెంగళూరు కాదు, అందరూ వెళ్ళనివ్వండి, తను ఒక్కడైనా వెయిట్ చేయాలి తన బస్సు వచ్చేంత వరకు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో తనకు సీట్ రాకపోతే మళ్ళీ ట్రై చేసి 1 year వెయిట్ చేశాను, కానీ తన లక్ష్యానికి తను వెళ్ళాలి. తన లక్ష్యం కాని దగ్గరికి వెళ్ళాడు, జీవితాంతము జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి. అంటే దీంట్లో ఒక లెసన్ ఉంది మనకి. అలాంటి వ్యక్తేనా నేను కూడాను? అలాంటి వ్యక్తేనా? లేదండి, నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది, నాకంటూ ఒక స్ట్రాటజీ ప్లానింగ్ ఉంది, ఆ దిశగానే నేను వెళ్తున్నాను అనే వాళ్ళల్లో ఉన్నామా? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉందా? లక్ష్యరహితంగా ఉన్నామా? లక్ష్య సహితంగా ఉన్నామా? లేదా ఇప్పుడైనా మనం ఆలోచించాలి. ఇప్పుడైనా మనం ఆలోచించి మన లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే
ఆ వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు కదా, అది తన లక్ష్యమా లేక కోరిక మాత్రమేనా? అతని కోరికనా లక్ష్యమా? కోరిక లక్ష్యం ఉన్న తేడా ఏంటి? రెండు ఒకటే కదా? కాదా? ఒకటేనా కదా? కాదు. అసలు లక్ష్యం అంటే ఏమిటి, కోరిక డిజైర్ అంటే ఏమిటి? అది కనుక మీ డిజైర్ అయితే చేరుకోవడం కష్టం, అది మీ గోల్ అయితే మీరు చేరుకుంటారు ఖచ్చితంగా. చాలా మంది తన కోరికలనే లక్ష్యాలు అనుకుంటున్నారు కాబట్టి చేరలేకపోతున్నారు. అసలు కోరికని దేన్ని అంటారు, లక్ష్యం అని దేన్ని అంటారు, ఏమిటి గోల్? ఇప్పుడు మీ అందరి జీవితంలో ఏదో ఒకటి ఉంది ఆలోచన, మీరు గోల్ అనుకుంటున్నారు. అది కోరిక అయితే చేరలేరు, అది గోల్ అయితే చేరగలుగుతారు. మరి మీది గోలా కోరిక? చెప్పడానికి ఎవరైనా చెప్తారు, అవునా? అసలు గోల్ అంటే ఏమిటి? గోల్ అంటే ఎలా ఉండాలి? గోల్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే గోల్ అంటారు? చూడండి, ఏదైతే స్మార్ట్గా ఉంటుందో అదే గోల్ అండి. SMART, స్మార్ట్గా ఏదైతే ఉంటుందో అది గోల్, అది లక్ష్యము. స్మార్ట్ అంటే ఏమిటి అసలు? ఒక మనిషి ఖచ్చితమైన ప్లానింగ్, ఖచ్చితంగా ఒక విషయం గురించి అవగాహన లేకపోవడం వల్లనే మనం వెనకబడిపోతున్నాం. గోల్ అంటే ఏమిటి? స్మార్ట్గా ఉన్నదే గోల్. స్మార్ట్ అంటే ఏమిటి? SMART. ఎస్ అంటే స్పెసిఫిక్. ఉదాహరణకి ఒక వ్యక్తి అనుకున్నాడు, నేను ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి. స్పెసిఫిక్గా ఉందా? లేదు. ఫస్ట్ ర్యాంక్లో అంటే ఎంత పర్సెంటేజ్తో రావాలి ఫస్ట్ ర్యాంక్? 80%, 70, 75, 90? ఏంటి? స్పెసిఫిక్ గోల్ ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఎందుకు? ఒక లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటామో దానికి కావలసిన ప్రయత్నం మనకు కావాలి. ఒక వ్యక్తి అన్నాడు, అతను ఏదో ఫీల్డ్లో ఉన్నాడు, బిజినెస్లోనో ఏదో. లేదండి, నాకు అసలు డాక్టర్ అవ్వాలని ఉండేది చిన్నప్పటి నుంచి. ఏమని ఉండేది? డాక్టర్ అవ్వాలని ఉండేది. నిద్రలో లేపి అడిగినా కానీ ఏమవుతారో పెద్ద డాక్టర్ అవుతాను. కోరిక మాత్రం బలంగా ఉంది. కానీ అసలు డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, డాక్టర్ అవ్వటం కోసము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏం కష్టపడాలి, ఏం చదవాలి, ఏం గైడెన్స్ కావాలి తెలియదు. కోరిక మాత్రమే ఉంది, మెజరబిలిటీ లేదు. ఏం విన్నారా? ఈరోజు లేదండి, ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం క్లాస్ విన్న తర్వాత నేను ఒక గోల్ పెట్టేసుకుంటున్నాను. ఏంటది? ఇంగ్లీష్లో 90% మార్కులు రావాలి. నిన్నటి ఫెయిల్ అయ్యండి కదా, ఇప్పుడు నాకు బాగా ఉత్సాహం వచ్చేసింది. నేను ఏం చేస్తాను? 90% మార్కులు పెట్టేసుకుంటాను. ఎప్పటి వరకు? నెక్స్ట్ మంత్ యూనిట్ టెస్ట్లోనా? అది వాస్తవమా? రియలిస్టిక్ అది కాదు. అంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాం స్పెసిఫిక్గా ఉండడమే కాదు, అది మెజరబుల్గా ఉండాలి. ఎంత శాతము, ఎంత వరకు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మనం పెట్టుకునేది అచీవబుల్గా ఉండాలి. అచీవబుల్ అంటే సాధించదగినదా లక్ష్యం అయి ఉండాలి. ఒక లక్ష్యం పెట్టేసుకున్నాము, అది సాధించదగిందా కాదా? నాలో ఉన్న స్కిల్స్